బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి శ్రీనివాస్ కి మరోసారి షాక్ తగిలింది. కరీంనగర్ లో తనపై నమోదైనటువంటి అత్యాచార కేసు పైన ఈరోజు కోర్టు విచారణ జరిగింది. వర్చువల్ గా ఆయన చెంచల్గూడ జైలు దగ్గర నుంచి హాజరయ్యారు. అయితే పూజల పేరుతో లొంగ తీసుకొని తనని శారీరకంగా వేధించి పెళ్లి చేసుకుంటారని మోసం చేశారంటే చెప్పి తదితర బాధితురాలు ఫిర్యాదు చేసింది కరీంనగర్ పోలీస్ స్టేషన్లో. అయితే చెంచల్గూడ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు ఈ కేసు విషయంలో కరీంనగర్ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు అఘోరిని. అయితే అఘోరిని కోర్టు ముందు హాజరుపరిచిన నేపథ్యంలో నేరుగా ఎందుకు ప్రవేశపెట్టలేదంటూ పోలీసులని జడ్జి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయంటూ పోలీసులు అటు జడ్జికి చెప్పినట్టు తెలుస్తోంది. లాయర్ని పెట్టుకొని వాదించేటువంటి స్తోమత తనకు లేదని అఘోరి మరోసారి కన్నీళ్లు పెట్టిందట. అయితే ప్రస్తుతానికి అఘోరిని అటు కరీంనగర్లో తన ఏదైతే ఒక మహిళ తనని పూజల పేరుతో లొంగ తీసుకొని వేధించాడని, తనపై అత్యాచార యత్నానికి ప్రయత్నం చేశాడని చెప్పి కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈరోజు తాజాగా ఆ కేసు కోర్టు వరకు వచ్చింది. కరీంనగర్ కోర్టులో ఈరోజు ఆ కేసు విచారణ జరిగింది. వర్చువల్గా చెంచల్గూడ జైలు నుంచి అఘోరిని కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ప్రస్తుతానికి ఆ విషయంలో అఘోరి ఒకసారి జడ్జి దగ్గర కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తన దగ్గర అంతటి స్తోమత లేదు, నేను అడ్వకేట్ని పెట్టుకొని వాదించేటువంటి స్తోమత నా దగ్గర లేదు, నేను పూర్తిగా అచేతనలో ఉన్నాను, నాకు అంతటి స్థాయి కూడా లేదని చెప్పి కన్నీళ్లు పెట్టుకుందట. అయితే పోలీసు నాటి జడ్జి కూడా క్వశ్చన్ చేశాడు, ఎందుకు మీరు వర్చువల్గా హాజరుపరచాల్సి వచ్చింది, నేరుగా ఎందుకు తీసుకురాలేకపోయారంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వల్ల తీసుకురాలేకపోతున్నామని చెప్పి జడ్జి ముందు పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. సో రాధిక అనేటువంటి ఒక మహిళ అటు అఘోరి పైన కేసు నమోదు చేసింది. సుమారుగా నేనే మొదటి భార్యనంటూ బయటకు వచ్చింది. నా పైన అత్యాచార యత్నానికి ప్రయత్నం చేశారు, నన్ను లోబరుచుకున్నాడు, నా పైన మంత్రతంత్రాలతో ఏదో ఒకటి చేసి ఉంటాడు, నన్ను పెద్ద ఎత్తున దైవానుసంభూతురాలుగా ప్రవర్తించి పెద్ద ఎత్తున నాకు అంతటి ఒక దైవానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని లేకుంటే నాతో పాటుగా కలిసి ఒక ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాను, నాతో పాటుగా ఒక మఠాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నానని చెప్పి నమ్మించి అనేక రకాలుగా తనని లోబరుచుకునే ప్రయత్నం చేసి అటువైపుగా వెళ్తున్న సమయంలో 2-3 సార్లు కలిశాడు కూడా అని చెప్పి ఆ తదితర మహిళ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత వర్షిణిని నన్ను వదిలేసి వర్షిణి దగ్గర వెళ్ళిపోయాడు. వర్షిణి దగ్గర వెళ్ళిపోయిన క్రమంలో కూడా చాలా వార్తలు వచ్చిన నేపథ్యంలో అఘోరిని అడిగితే అదంతా వదిలే నన్ను అడిగేదాన్ని అయ్యావా, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా అంటూ కూడా అఘోరి నా పైన కొంత ఆగ్రహానికి గురయ్యారు, కొంత ఇబ్బందులకు గురి చేశారని చెప్పి తరు మహిళ రాధిక చెప్పుకొచ్చింది. సో ప్రస్తుతానికి ఈ విషయంలో హైకోర్టు ఈరోజు కరీంనగర్ కోర్టులో జరిగిన చర్చ పైన విచారణ పైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. ఎస్ పెట్రిషా, సో ప్రజెంట్ ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టిన నేపథ్యంలో అఘోరి ఏం చెప్పారు, ఎటువంటి విచారణ కొనసాగింది? గత కొన్ని రోజుల క్రితం చూస్తే కూడా విమెన్ కమిషన్ లో మీడియా ముందుకు వచ్చి అఘోరి మొదట నన్ను వివాహం చేసుకుంది, నా మెడలో తాళి కట్టింది, ఇప్పుడు వర్షిణి అన్న అమ్మాయితో ప్రయాణం చేస్తుందంటూ కూడా మొదటి భార్య బయటకు వచ్చి రాధిక అన్న మహిళ కూడా మాట్లాడిన పరిస్థితి. అదే కాకుండా మహిళలందరినీ కూడా వరవేస్తూ పూర్తిగా కూడా వాళ్ళకి మాయ మాటలు చెప్పుకుంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కేవలం అతనికి ఉన్న కోరికలు డిజైర్స్ తీసుకోవడానికి మాత్రమే అతను ఇదంతా చేస్తున్నాడు అంటూ కూడా ఆ మహిళ చెప్పడం, అందరి మెడలో కూడా తాళి కట్టడం, మోసం చేయడం అంటూ కూడా బాధితురాలు కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. దీని మీద కేసు నమోదైంది. ఒకవైపు సోషల్ మీడియాలో ఉండండి, మనతో పాటుగా అడ్వకేట్ ఆజాద్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన రాధిక అనేటువంటి ఆ మహిళ బయటికి వచ్చినప్పటి నుంచి కూడా తనకు సపోర్ట్ ఇస్తున్నారు. సరే ఈరోజు ఎటువంటి విచారణ జరిగిందో ఆయన నుంచి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఎస్ ఆజాద్ గారు, సో ఈరోజు ఎటువంటి విచారణ జరిగింది, అఘోరి ఏం చెప్పింది? అంటే తనకి అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత కూడా లేదు అని చెప్పి కన్నీరు పెట్టిన నేపథ్యంలో జడ్జ్ రియాక్షన్ ఏంటి? గతంలో శంకర్పల్లి కేసు విషయంలో కూడా ఈ రకంగానే చర్చ జరిగితే తనకు ఒక స్పెషల్ అడ్వకేట్ కూడా కేటాయించినట్టు తెలుస్తోంది చేవెళ్ళ కోర్టులో. సో ఈరోజు కరీంనగర్ కోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో అడ్వకేట్ ఏ రకమైన అంటే ఆయనకు అఘోరిని అడ్వకేట్ ఎవరైనా కేటాయించారా, లేదంటే జడ్జ్ రియాక్షన్ ఏంటి? సార్ నేను కోర్టులో లేనండి, నేను అక్కడ కోర్టులో లేను, కానీ నేను మా క్లయింట్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు పాస్ చేయగలుగుతాను. నేను యాక్చువల్లీ హైదరాబాద్లో ఉన్నాను, అది ఆ కోర్టులో లేను. అయితే మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పిన విషయం ఏంటంటే జనరల్గా ఇప్పుడు వీసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యాక్చువల్గా అప్పుడే నేను చెంచల్గూడ నుంచి కరీంనగర్ పంపించాలనుకున్నాము. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే జైలు ఏంటంటే అతను ఆడ కాదు మగ కాదు అనేది కొంచెం కాన్సెప్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ సేఫ్ ప్లేస్ కాబట్టి చెంచల్గూడలో ఆయన ఉంచడం జరిగింది. సో అతను ఆమె అనేది మనకు తెలియదు. సో శ్రీనివాసం ఉంచడం జరిగింది.
సో ఇప్పుడు ఏంటంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇప్పుడు చాలా 1 month 2 months అయిపోతుంది కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించడం జరిగినది. అది జనరల్ గా విచారణలో ఒక భాగం ఉంది. సో అతను సరే అతనుకున్న నిందితుడుకున్న హక్కే అంటే మీకు తెలుసు కదా, డీకే బస్ వర్సెస్ యూనియన్ ఇండియా కేసు ప్రకారంగా అతను అడ్వకేట్ని పెట్టుకున్న హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించింది. సో దాని ప్రకారం ఆయన పెట్టుకోవచ్చు. సో అతను డబ్బులు లేవు, అంత స్తోమత లేదు అంటే కోర్టు వారే లీగల్ ఎయిడ్ ఆ సంబంధించిన అడ్వకేట్ని అరేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో దాని ద్వారా అతను బెయిల్ పొందే హక్కు అనేది అతనికి కామన్ గా ఉంది. సో ఆ ప్రొసీజర్ నడిచింది. సో తర్వాత మేము కూడా ఏంటంటే మేము ఒక అప్పీల్ చేసుకున్నామండి. జనరల్ గా రాధిక అనే ఆమె కూడా అడ్వకేటే కాబట్టి అక్కడ కరీంనగర్ బార్ అసోసియేషన్ వారికి ఒక అప్పీల్ చేయడం లేదు. ప్రెసిడెంట్ గారు వాళ్ళంతా కూడా మేము సపోర్ట్ చేస్తామన్నారు. ఎందుకంటే అంటే బెయిల్ అనేది వేయకూడదు అనేది ఒక అప్పీల్ ఇక్కడ నడుస్తుంది డిస్కషన్. సో అది నడుస్తుంది. అది తర్వాత కానీ నిందితుకున్న దాని ప్రకారం లీగల్ ఎయిడ్ అడ్వకేట్ ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. సో దాని ద్వారా లీగల్ ఎయిడ్ ద్వారా అతనికి బెయిల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది నడుస్తూ ఉంటుంది. సో అడ్వకేట్ ఎవరు కేటాయించలేదు, మీరు ప్రత్యక్షంగా లేరు కాబట్టి అఘోరి చెప్పిన మాటల్ని చూసి జడ్జి ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? గతంలో చెవిళ్ళ కోర్టులో కూడా ఈ రకంగానే తన కన్నీరు పెట్టుకుంటే తనకు ఒక అడ్వకేట్ని కేటాయించారు. సో ఇప్పుడు ఆ రకంగా ఉండే అవకాశం ఉందా? ఉంటుందండి, ఉంటుంది. అదే నేను చెప్తాను, ఎక్కిదురుకున్న హక్కు అది. సో లీగల్ ఎయిడ్ అనేది కంపల్సరీ భారత రాజ్యాంగం ప్రకారం ఇవ్వాలి కాబట్టి ఇవ్వచ్చు. నేను అనుకుంటే ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్, ఏం జరగవచ్చు ఈ కేసులో? మీరు ఆల్రెడీ మొదటి నుంచి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కాబట్టి ఏం జరగవచ్చు? అవును, ఫస్ట్ నుంచి దానికి సంబంధించిన అఘోరికి సంబంధించిన ఫాలోఅప్ మొత్తం మహిళా కమిషన్ కానీ కూడా మీకు అందరికి తెలిసిందే. మేము ఏంటంటే ప్రాసిక్యూషన్ వారి తరఫున మేము సపోర్ట్ గా ప్రాసిక్యూషన్ వారికి మేము సపోర్ట్ ఇస్తాం. ఎందుకంటే అతను నేరం చేశాడు కాబట్టి శిక్ష పడాలని మేము కోరుకుంటాం. మేము అనుకునేది ఏంటంటే నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఎలాగో ఇతను ఉన్నాడు కదా, సో అలాగే అంటే జనరల్ గానే ట్రయల్ కూడా స్టార్ట్ చేసేసి అయిపోద్ది కదా అనేది నేను అనుకుంటున్నాను. అంటే గతంలో ఇక్కడ ఆ అమ్మాయి రాధిక ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారుని కూడా పలుమార్లు మెడికల్ టెస్ట్ లో కూడా పంపించినట్టు తెలుస్తోంది. సో దాంట్లో ధృవీకరణ అయిందా? అంటే డెఫినెట్ గా ఇది అఘోరి చేసిన పని అనేది అది ధృవీకరణ అయింది అనుకోవాలా? అవుతుంది, అది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే బాధితురాలకు సంబంధించిన మెయిన్ బాధితురాలు విట్నెస్ కదా. ఇప్పుడు మెడికల్ అనేది ఇది ఎప్పుడో జరిగింది అది. సో బాధితురాలు అనేది ఆమె విట్నెస్ కాబట్టి అది ఇంకా టైం పడుతుంది. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే ట్రైల్కి వెళ్ళిపోవాలి అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఆయన మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తే ఎక్కడ ఉంటాడో తెలియదు. అది మళ్ళీ నెక్స్ట్ పోలీసు వారికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బెయిల్ మీద బయటకు వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, కామన్ మ్యాన్ ఉంటే అతనికి ఇల్లు వాకిలి సంసారం ఉంటుంది, అతను ఎక్కడికి వెళ్ళడం అనేది ఉంటుంది జ్యుడిషియల్ జనరల్గా వెళ్ళి. ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడో తెలియదు. రేపు పొద్దున అతను హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతే మనం తీసుకురావడం కూడా ఇబ్బంది కదా. సో ఇది నేను చెప్పి ఇట్లా ఈ ఉద్దేశంతో కూడా నేను అనుకుంటున్నాను. సో దాని మీద మరి నాకు ఫర్దర్ గా సీనియర్లు ఉన్నారు, వాళ్ళు అక్కడ కరీంనగర్ కోర్టు ప్రెసిడెంట్ గారు అంత ఉన్నారు, వాళ్ళతో సార్ డిస్కస్ చేసుకొని అదేమైనా చేద్దాం అనేది. ఎందుకంటే మళ్ళీ ట్రయల్ కూడా అయిపోతే ఒకవేళ అతనికి ట్రయల్ కూడా స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ నేరం చేశాడు అనుకుంటే అతనికి నేరం కంటిన్యూ అవుతుంది. సో నేరం చేయలేదనుకుంటే అతను ఎక్విటల్ గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. బట్ ఒకవేళ అది ప్రూవ్ అయితే నిజంగానే కోర్టు పరిధిలో ప్రూవ్ అయితే ఎటువంటి శిక్ష పడవచ్చు అఘోరికి? మీకు తెలియదు ఏమో సార్, 7 years ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 7 years నుంచి 20 years వరకు ఉంటుంది మధ్యలో. అది చేయవేయాలనేది అది చీటింగ్ కేసు, మీకు తెలియదు. ఇది కాదు కదా, ఇది ఏంటంటే మహిళా మోటార్కి సంబంధించిన వ్యవహారం కదా. అది మేము పెట్టిన సెక్షన్స్ అన్ని కూడా 7 years నుంచి 20 years వరకు సెక్షన్స్ అవి. సో అంతవరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ఆజాద్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఇది అడ్వకేట్ ఆజాద్ గారు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం అఘోరి కన్నీళ్లు పెట్టిందట, నాకు ఎవరు అడ్వకేట్స్ లేరు, వాదించేటువంటి అడ్వకేట్స్ నేను అపాయింట్ చేసుకోలేదు, నా తరఫున ఎవరు లేరు, నాకు ఆ స్తోమత లేదని చెప్తుందట. అయితే ఇప్పటికైనా పాశ్చాత్తాప పడిందా అంటే తన మాటల్లో తన ప్రవర్తనలో అయితే కొంతమంది మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు అధికారులు కానీ అడ్వకేట్ చెప్తుంది ఏంటంటే తను ఇంకా కూడా పాశ్చాత్తాపడడం లేదు, నేను చేసింది ఇది కూడా తప్పు కాదు, నేను చాలా కరెక్ట్గానే చేశాను, వర్షం తీసుకెళ్లే విషయం కూడా కరెక్ట్గానే ఉన్నాను, నేను రాధికతో పాటుగా ఎటువంటి మిస్బిహేవ్ చేయలేదనేటువంటి ఒక మాటని తను జడ్జి ముందు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విచారణ ఈ రోజుతో ముగిసింది, మరోసారి కూడా విచారించే అవకాశం కనబడుతోంది, మరోసారి కోర్టు హియరింగ్ రాబోతోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. ఎస్ పెట్రిషియా, సో ప్రజెంట్ అఘోరి తనకు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదు అని చెప్పిన నేపథ్యంలో జడ్జి ఎటువంటి విధంగా స్పందించారు? ఎవరైనా అడ్వకేట్ని అపాయింట్ చేశారు తన తరఫున? ఎస్, ఒకవైపు నేను జడ్జ్ ని పెట్టించుకోలేనంటూ కూడా ఎఫర్ట్ చేయలేనంటూ కూడా అఘోరి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కేసులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడంటూ కూడా ఆ మహిళ చెప్పుకోవడం జరిగింది. కత్తి పెట్టి మరి నన్ను భయపెట్టించాడంటూ కూడా ఆ మహిళ కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఇదే కాకుండా కరీంనగర్ కోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకని కోర్టుకి తీసుకురాలేడు, కారణం ఏంటి అంటూ కూడా అడిగినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. రైట్.
సో మొత్తం మీద డైరెక్ట్గా ఎందుకు ప్రవేశపెట్టలేదు అఘోరిని అని చెప్పి జడ్జి అడిగిన క్వశ్చన్ మేరకి పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని చెప్పి వర్చువల్గానే చంచల్ కూడా జైల్లో నుంచి తనని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఒకవేళ ఇది కనుక ప్రూవ్ అయితే సుమారుగా 7 ఏళ్ల పాటుగా శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే తన తరఫున ఎవరు అడ్వకేట్ లేరని చెప్పి అఘోరి కన్నీళ్లు పెట్టిన నేపథ్యంలో ఎవరో ఒకరిని మాత్రం కేటాయించే అవకాశం కనబడుతోంది. సో అఘోరి ఇప్పటికైనా పాశ్చాత్తాపడిందా, అఘోరి ఇప్పటికైనా మారిందా అంటే మాత్రం తన ప్రవర్తన నేపథ్యంలో అటు పోలీసులు కానీ మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకి అడ్వకేట్ చెప్తున్న మాటల్లో తను ఏ మాత్రం కూడా మారలేదు, తను తప్పు చేయలేదన్నట్టుగానే చెప్తోంది, తనకు ఎటువంటి పాపం తెలియదు అన్నట్టుగానే మాట్లాడుతోంది. రాధికానమ్మ ఎవరో కూడా తెలియదు, తనే ఈ రకంగా ఫోన్ చేసి నన్ను ఇబ్బందులు పెట్టినటువంటి మాటని పదే పదే ఇంకా కూడా అఘోరి చెప్తున్నట్టుగానే తను చెప్తోంది. సో ప్రస్తుతానికి అఘోరి విషయంలో కాస్త ఆసక్తి రేపుతోంది. రేప్ కేసు నమోదైన విషయంలో అఘోరి కాస్త కన్నీళ్లు పెట్టుకున్నట్టుగానే తెలుస్తోంది. సో ఇది కనుక ప్రూవ్ అయితే సుమారుగా 7 ఏళ్ల పాటుగా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అఘోరి విషయంలో. ఇప్పటికీ 9 కేసులను అఘోరి పైన, దాంట్లో కేవలం 1 మాత్రమే బెయిల్ లభించింది. మిగిలినటువంటి విషయాల్లో తను ఇంకా కూడా జైలు జీవితం గడపాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతానికి అఘోరి విషయంలో తను ఏ మాత్రం కూడా పడకపోగా తను ఏ పాపం తెలియదనే మాటని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో కొంత ఆసక్తి రేపుతోంది. ఒకసారి అఘోరి విషయం పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి.